నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను పృథ్వీ. రాష్ట్రంలో కరువు అధికార పార్టీని భయపెడుతోందా? తుక్కుగూడ సభతో జోష్ పెంచాలని చూస్తున్నారా? ఎంపీ ఎలక్షన్స్లో అసలు తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఎంత? వీటంటి గురించి మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు మనతో పాటు టీవీ9 వారధి స్టూడియోలో జాయిన్ అయ్యారు. సో రామచంద్రారెడ్డి గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016. అండ్ మీరు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్, ఇక మీరు కాల్ చేయడం ఇప్పుడు మొదలు పెట్టచ్చు. రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి, వారధికి స్వాగతం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బ్రహ్మాండంగా ఉన్నాం. ఓకే, మొన్ననే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. చాలు విమర్శలు, లేకపోతే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు వీటి తర్వాత సంగతి, అభివృద్ధి మీద ఫోకస్ పెడతాను, ఇంకా ఈ అయిపోయింది కదా మనం గెలిచాం కదా అని ఒక నెల కింద అన్నారు. బట్ చూస్తుంటే సినారియో అట్లా లేదు. లిక్కర్ తర్వాత అంతకుముందు మేడిగడ్డ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వచ్చేసింది. రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తుందో కాంగ్రెస్ ఖచ్చితంగా ఫోకస్డ్గా? ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పృథ్వీని ఇంటికి పిలిచి ఛాయ్ ఇవ్వకుండా మంచిగా మాట్లాడి పలకరించి గేట్ దాకా వచ్చి పంపిస్తే సంతోషపడతాడు. ఛాయ్ ఇచ్చి హ్యూమిలియేషన్ చేసి పంపిస్తే ఇంకొకసారి ఇంటి ముఖం కూడా చూడరు. ఏదైనా కానీ ఆత్మాభిమానం అనేది ఒకటి, స్వేచ్ఛ అనేది ఒకటి, తర్వాత అవినీతి రహితంగా సమాజం ఉండాల్సిన అవసరం ఉన్నదనేది మాత్రం ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజానికి అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించుకున్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకం కలలుగన్నది ఇటువంటి రాజ్యాన్ని కాదు. అంటే ఒక్కొక్క ఆఫీసర్లు ఇప్పుడు చెప్తున్నారు, ఫోను ఇప్పుడు చేస్తుంటే ఏమో అధికారంలోకి వచ్చిన నీకు చేస్తున్నాను అనుకోకు, మొన్నటిదాకా మాకు స్వేచ్ఛ లేకపోయింది, ఎవరికి ఎందుకు కాల్ చేస్తున్నాడు అన్నది ప్రతి ఒక్కటి కూడా ఒక నీడలా వెంటాడుతుంది భయం అనేది మాకు. అందుకనే మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు చాలా సంతోషంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ కూడా మీకు కాల్ చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత స్వేచ్ఛని మళ్ళీ పొందినటువంటి ఆనందంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి జరిగే ప్రయోజనాల కంటే ముందల నాకు వ్యక్తిగత స్వేచ్ఛ వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఆ స్థాయిలో జరిగిందా ఫోన్? 100% మీరు మాట్లాడుతున్నారు. 100%. ఎస్, ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే ఏదైతే ఉక్కు సంఖ్యలని, ఏదైతే బారికేడ్ల పరిపాలనని, ఏదైతే భయం నీడలో భద్రత మధ్యన కొనసాగుతున్నటువంటి నీడని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కానీ, మంత్రి అనేటువంటి వ్యక్తి కానీ, ప్రజాప్రతినిధి అనేటోడు ఎటువంటి అవరోధం లేకుండా దగ్గరికి రావాలన్నటువంటి సంకల్పంతో సకల హంగులతోని ఒక నిర్ణీత సమయంలో కట్టినటువంటి ప్రగతి భవన్ అని చెప్పేసి ఆ రోజు కట్టినటువంటి గడిని ప్రజలకి, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రప్రథమమైన పని చేసింది మేము. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే ప్రజాప్రతినిధి సామాన్య ప్రజల యొక్క సేవకుడు. ఆ భవనం అనేది ప్రజలదని చెప్పేసి ప్రజాభవన్ అని చెప్పేసి పేరు పెట్టడం మొదలుకుంటే, తర్వాత ఆర్టీసీ బస్సుల విషయంలో కానివ్వండి, తర్వాత సిలిండర్ విషయంలో కానివ్వండి, ఉచిత విద్యుత్ విషయంలో కానివ్వండి, రైతు భరోసా విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా 6 హామీలని తూచా తప్పకుండా కూడా మేము ఈ రోజున యావత్ తెలంగాణ సమాజానికి అంకితం చేసి శాఖల వారీగా జరిగినటువంటి అవినీతి మీద రామచంద్రారెడ్డి గారు, ఏవైతే మీరు 6 గ్యారంటీలు అనే సూత్రంతో అధికారంలోకి వచ్చారో చాలా అట్రాక్ట్ చేసే అవే మెయిన్ రీజన్ అని చెప్పాల్సిన తప్పదు. వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అని అనుకుంటే ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. ఎందుకలా? ఆ అమలు మీద కదా మీరు పెట్టాల్సింది. అంటే ఇక్కడ పృథ్వీ, మేము ముందల నుంచి చెప్పినాం, 100 రోజుల లోపల మేము సక్రమమైన పరిపాలన చూపిస్తాం, హామీలను అమలు చేస్తామని చెప్పేసి అంటుంటే 4-5 రోజుల నుంచే షురూ చేశారు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వాడు మా దాంట్లోకి వస్తాడు, వీడి మీ దగ్గర వస్తాడు, మీ దాంట్లో మీ ఊకే బాంబు ఉన్నది, మీ దాంట్లో మీ దగ్గరనే ఏది ల్యాండ్ మైన్ ఉంది అని చెప్పేసి ఒక రాజకీయ పరంగా ఒక అనిశ్చితిని నెలకొల్పాలి తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజల మధ్యన ఏదైనా ఒక గందరగోళాన్ని చేయాలని చెప్పేసి చూసినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మేము తెలంగాణ సమాజంలో జరిగినటువంటి అవినీతి ఎంత, అసలు అప్పు ఎంత, ఆదాయం ఎంత, పే చేయాల్సింది బకాయిలు ఎంత ఉన్నాయి, ఈ అన్ని విషయాలను కూడా గతంలో ఎన్ని సందర్భాల్లో ఆర్టీఐ కింద అడిగినా కానీ
ఎవరికి నరమానవునికి కూడా తెలియనటువంటి విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా కూడా మేమన్నిటిని కూడా శాఖల వారీగా సమీక్ష చేసి తెలంగాణ యావత్ ప్రజానీకానికి కూడా తెలియజేసినాం. ఈ సందర్భంలో మీకు కూడా తెలుసు, బయటపడ్డది 85,000 కోట్ల రూపాయలని కరెంటు మీద ఖర్చు చేసినారు. 24 గంటల కరెంట్ అని చెప్పేసి 85,000 కోట్ల రూపాయలని మిగతా అన్ని అంశాలను కలిపి ఖర్చు చేసి 12 గంటల కరెంట్ ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా నొక్కేసినటువంటి సందర్భం ఉంది. మరి ఇవన్నీ మేము తీసుకురాకపోతే సమాజంలోకి ఒక శ్వేతపత్రం రూపంలో తెలంగాణ సమాజానికి తెలియజేయలేకపోతే వాళ్ళకి మాకు తేడా ఏమున్నది? ఖచ్చితంగా అక్కడి నుంచి మాది మొదలైన తర్వాత ప్రక్షాళన చేస్తున్నటువంటి క్రమంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేది, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డది. ఈవెన్ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలనను కూడా పక్కకు పెట్టేసి చిట్ట చివరికి బ్లాక్మెయిల్కి, బెదిరింపులకి, ఎక్స్టార్షన్స్కి గురి చేసి ఒక విధంగా ధనాన్ని దోచుకున్నారు, ఇంకో విధంగా మానాన్ని దోచుకున్నారు, ఇంకో విధంగా అధికారులను బెదిరించారు, ఇంకో విధంగా ప్రజాస్వామ్యాన్ని హరించారు. చిట్ట చివరికి అవినీతి సొమ్ముతోని పోలీస్ తమ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీస్ అధికారుల యొక్క అండదండలతోని ఈ రోజున ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ అంటే కొన్ని స్థానాలు గెలిచిందనంటే ఇదంతా కూడా అవినీతిమయం. ఈ అవినీతిని ఈ సమాజం నుంచి తొలగించాలంటే ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మా దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వంగా మా బాధ్యత ఉంది కాబట్టి మేము చిత్తశుద్ధితోని అన్ని అవకాశాలు ఇచ్చి కూడా ముందుకు పోతున్నాం. మేము మాట్లాడే ముందు కాలర్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ కాలిఫోర్నియా నుండి మహేష్ ఫోన్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే రామచంద్రారెడ్డి గారు. మహేష్ గారు నమస్తే అండి. 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ నుంచి పెద్ద లీడర్స్ వస్తున్నారు, చాలా మంది వస్తారు కూడా. ఎందుకంటే ఈ లీడర్స్ అందరూ ఏంటంటే పేమెంట్ కోటా పొలిటికల్ లీడర్స్. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కాదు, లేకపోతే తెలంగాణ కోసము అజిటేషన్ టైంలో ఉన్న వాళ్ళు కూడా కాదు. దానమ నాగేందర్ కానీ ఇంకా మిగతా లీడర్స్ చాలా మంది ఉన్నారు టిఆర్ఎస్ లో. 50-100 మంది వరకు వస్తారు. కానీ ఈ లీడర్స్ మీరు అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బీజేపీ వచ్చినా, టిఆర్ఎస్ వచ్చినా మళ్ళీ వీళ్ళు జంపు. కాబట్టి మీరు ఈ జంపింగ్ పొలిటికల్ లీడర్స్ పైన మీరు ఎలా విశ్లేషిస్తారు? తర్వాత ఏంటంటే మరి వేరే పార్టీ నుంచి మీ పార్టీలకు వస్తే మరి మీ పార్టీలో మీలాంటి కష్టపడే కార్యకర్తలు, చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలకు పదవులు కూడా రావు. వీళ్ళంతా పేమెంట్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు 50-100 కోట్లు ఇచ్చి పదవులు పట్టే రకం అనమాట. కాబట్టి మరి మీకు నష్టం జరుగుతుంది కదా ఈ వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి. అది చెప్పండి. సెకండ్, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏంటంటే మీరు ఖచ్చితంగా సీరియస్ గా ఉన్నారా? ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ కేసెస్ లో ఎలా ఉంటాయంటే అధికారులు మాత్రం బలైపోతారు. ఎప్పుడైతే ఒక పెద్ద బిగ్ ఫిష్ వరకు ఈ ఇన్వెస్టిగేషన్ జరిగి అక్కడ ఆగిపోతుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆంధ్రాలో వివేకానంద మర్డర్ కేసు చూస్తే 5 years నుంచి నడుస్తూనే ఉంది. అది ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు నడుస్తుంది ఆ కేసు. బిగ్ ఫిష్ కేసులలో ఉంటే వాళ్ళు దొరకరు, ఆధారాలు ఉండవు, లేకపోతే ఆ కేసు సంవత్సరాల తర్వాత నడుస్తూనే ఉంటుంది. బట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అంత సీరియస్ గా ఉందా చెప్పు. రైట్. ఎస్, ఇప్పుడు ప్రప్రథమంగా పార్టీలోకి వస్తున్న వాళ్ళు వస్తుంటే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుద్ది అని చెప్పేసి మా మీద అభిమానంతో మిత్రుడు మహేష్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ యొక్క శ్రేయస్సును కోరుకుంటాం. అట్ ది సేమ్ టైం మేము కూడా ఋషులం కాము, లేకుంటే దేవుళ్ళం అంతకంటే కాదు. మాకు కూడా కోరికలు ఉంటాయి. ఏదో అవకాశం వచ్చినప్పుడు ఏదో వస్తుంది. రాకున్నా కానీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఒక సిద్ధాంతపరమైనటువంటి ప్రేమతోని కానీ భావజాలంతో కానీ ఉంటున్నందుకు మాది ఏదో ఒక టైంలో మాకు వస్తుందన్నటువంటి నమ్మకంతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అకామిడేట్ చేస్తాడన్నటువంటి పూర్తి విశ్వాసం మాకున్నది. దట్ ఈజ్ వన్ థింగ్. ఇదే సందర్భంలో వేరు పార్టీల నుంచి ఇది రావటం కొత్త అన్నది కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండ్రంటే పృథ్వీ తెలుసు కదా, అంటే రకరకాల తాయిలాలు ఇచ్చి కానీ, లేకుంటే బెదిరింపులకు గురి చేసి కానీ, లేకుంటే మీరు రాకుంటే నీ సంగతి ఇట్లుంది అట్లుందని చెప్పేసి రకరకాల అంటే క్లూలు, లీకులు ఇచ్చి కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నారు. మేమట్లా చేయటం లేదు.
మేము ఇవాళ 12 ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళు చేశారని, మీ పార్టీకి వస్తే స్వచ్ఛందంగా వచ్చారని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుని కానీ లేకుంటే ఉద్యోగస్తుని కానీ లేకుంటే ఎవరినైనా ఈ సమాజంలో బెదిరించిందని చెప్పేసి కనుక చిన్న లీక్ వచ్చినా కానీ ప్రతిపక్షం అడగాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. మీకు కూడా తెలుసు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రశ్నించడానికి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది కాంగ్రెస్. ఆఫ్ కోర్స్ కాలర్ కూడా మీరు ఇలా చేశారని లేదు, వాళ్ళు అటు ఇటు వెళ్లే వాళ్ళు అలా వచ్చారు మీ పార్టీలోకి. ఈ సందర్భంలో మీద అది అయిపోయింది. నెక్స్ట్ మేము ఒక సింగిల్ స్ట్రోక్ తోని నువ్వు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తున్నావు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏది కాంగ్రెస్ పార్టీతోని పనిచేసి గతంలో ఉన్నటువంటి నియంతృత్వాన్ని పారదోలటానికి మాతోని కలిసి వస్తానని చెప్పేసి వస్తున్న వాళ్ళని మేము ఆపలేము. ఎందుకనంటే పార్టీ గురించి కాదు, ఇది ప్రజల గురించి, పరిపాలన సక్రమమైన పరిపాలన గురించి. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్ అన్నటువంటి నమ్మకం మాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ట్యాపింగ్ విషయంలో అధికారులు బలి కాకుండా కారకులకు శిక్ష పడేలా చేయాలి, మీరు చేస్తారా? 100% ఎస్. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే కేవలం ఏదో ఊహాగానాలతోని ఇదివరకు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేషన్ అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా, ఆ విధంగా కాదు. ఈసారి టెక్నికల్ ఎవిడెన్స్, ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ఉన్నది, బాధితుల యొక్క సాక్ష్యాధారాలు ఉన్నాయి, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్నిటిని తర్వాత వీటన్నిటిని కూడా ఒక ఇంట్రాగేట్ చేసి మీకు ఒకటి గుర్తు చెప్తా. గట్టుమల్లి అని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ని వాళ్ళు వదిలేసిండ్రు మధ్యాహ్నం. ఎందుకంటే ఆయన ఒక సర్వెంట్గా పనిచేసిండు పై అధికారుల యొక్క దాన్ని అని చెప్పేసి అక్కడ మోటివ్ లేదన్నటువంటి ఉద్దేశంతో వదిలేసిన సందర్భం ఉంది. ఎప్పుడైతే అతనికి ఉందని అంటారో దెన్ అప్పటి పరిస్థితిని బట్టి చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇందాక వ్యక్తిగత జీవితాలలోకి చొరబడటం అనేది ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం తీవ్రవాదం కంటే ఎక్కువ ఘోరమైనటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఎవరున్నా, ఈవెన్ అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఎవరిదన్నా భాగస్వామ్యం ఉన్నా కానీ అంటే చెప్తున్నా, దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ రోజు మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సహచరులందరూ కూడా ఇదే మాటతో ఉన్నారు. ఖచ్చితంగా కూడా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతుంది. కేఎస్ రెడ్డి ఫోన్ చేశారు యుఎస్ఏ నుండి. రెడ్డి గారు మాట్లాడండి రామచంద్ర రెడ్డి గారితో. రామచంద్రారెడ్డి గారు, నావి 3 ప్రశ్నలుండి. ఒకటి, కాళేశ్వరము గురించి గవర్నమెంట్ మాట్లాడతారా కొంచెం? ఏం చేయబోతున్నారు? హలో చెప్పండి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, నాకు 3 ప్రశ్నలండి. కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఫైనల్ గా? కాళేశ్వరం మీద దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది కదా పోయిన గవర్నమెంట్. మీరు మేడిగడ్డ ఒక 3 పిల్లర్లు కూలితే దాని గురించి, ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటా మీరు ఏం చేయదలుచుకున్నారు ఎంటైర్ ప్రాజెక్టు? ఒక్క ప్రశ్న. రెండవది, మిగతా ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండంగా ఫార్మర్స్ కి నీళ్లు ఇడవకుండా వాళ్ళని ఈ సీజన్ మొత్తము ఎండబెట్టినారు కదా, దానికి మీరు ఏం జవాబు చెప్తారు? మూడో ప్రశ్న అండి, అపోజిషన్ పార్టీ మీకు ప్రశ్నలు వేస్తుందని 100 రోజులకే అంటారు. 100 రోజులు అంటే ఏమి చిన్నపిల్లలా, చిన్న పుట్టిన పిల్లనా, లేకపోతే ఏంది? 10 సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసింది కదా, అప్పుడు లేని బాధ మీకు ఇప్పుడెందుకు? మీకు తెలిసే కదా ప్రజలకు చెప్పిన వాగ్దానాలను ప్రజలు మీకు ఓట్లు వేసిండ్రు, గెలిచిండ్రు, మీరు ఇవాళ రూలింగ్ లోకి వచ్చిండ్రు. మీ బాధ్యత కదా. 100 రోజులు అంటారు ఏంది? 1 రోజుల మీద మీరు ఒక డాటా కావాలంటే 1 రోజులో ఇచ్చిండ్రు. ఎవరన్నా ఇయ్యరండి మీకు. కానీ 100 రోజులు అనేది క్వశ్చన్ మీకు ఏమనిపించట్లేదా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు అది మీరు అర్థం చేసుకోవాలి కదా. మీరు నెక్స్ట్ ఈ జరగబోయే ఇప్పుడు మీకు ఫోన్ ట్యాపింగ్, వై యు ఆర్ వరీడ్ అండి? గవర్నమెంట్ ఏజెన్సీ చూసుకుంటుంది, మీరు అనవసరంగా ఎందుకు మధ్యలో వచ్చి ఇందాక దీంట్లో కూడా చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏజెన్సీలు చూసుకొని మీకు ఏదన్నా అథారిటీ ఇస్తే గో అండ్ టాక్ టు, మీరు మీడియా పెట్టి మాట్లాడమని మీకు అథారిటీ ఇచ్చినప్పుడు మాట్లాడాలి, కానీ ఈ విధంగా మాట్లాడడం మీకు కూడా కరెక్ట్ కాదు. ఓకే, మీ పాయింట్స్ అయినాయి, ఆన్సర్ ఇస్తారు రామచంద్ర. ఒక్కొక్కటి చెప్తాను. కాళేశ్వరం మేడిగడ్డ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయో కేసు బుక్ చేయలే, లేకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోయి దాన్ని కనుక్కున్నటువంటి సందర్భం కాదు. దానికి జల వనరుల శాఖ వచ్చేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఇదని చెప్పేసి చెప్పటం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మిగిలిన అన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదాని తర్వాత ఒకటి. ఈ రోజున ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో కేవలం కాళేశ్వరం కాదు,
వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి స్పీడ్తోని కానీ లేకుంటే అనాలోచిత నిర్ణయాలతో కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ మోటివ్తో కానీ ఎజెండాతో కానీ ఎక్కడికక్కడ కూడా పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి నేను చెప్పటం కాదు, ఫోటోగ్రాఫ్లలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసినటువంటి సందర్భం ఉంది. అంటే గతంలో ఏం చేశారు, ప్రతిపక్షం ఎప్పుడైనా పోవాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఈవెన్ ప్రెస్ వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలియకుండా తెలంగాణ సమాజానికి జాగ్రత్త పడినటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి లోపాల గురించి తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అవసరం ఉంటున్నటువంటి క్రమంలో ఈ చూడండి ఇక్కడికి కనపడుతుంది ఏది పగిలిపోయినటువంటిది ఇది. అంటే ఈ విధంగా ఒక భారీ యొక్క ప్రాజెక్టు కూడా కాదు అది, ఎత్తిపోతల పథకంలో ఒక చెక్ డ్యామ్ లాంటిది అది కాళేశ్వరం అనేది. ఈ విధంగా ఉంటున్న క్రమంలో దానిలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా తోడి పారబోసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ సమాజానికి తెలియకుండా జాగ్రత్త పడుకుంటూ కాంట్రాక్టర్ చేస్తాడని చెప్పేసి ఆ నీళ్ళన్నిటిని కూడా గోదావరిలోకి వదిలింది. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు, మా ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు చేసుకుంటున్నటువంటి డిఫెన్స్కి సాక్ష్యాధారాలతో సహా కూడా వెన్నెముక విరిగిపోయినటువంటి క్రమంలో చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా ఈ తప్పులన్నిటిని ఎంచకుండా దానికి తీసుకోవాల్సినటువంటి నివారణ మార్గాలు ఏంది, నష్ట నివారణ చర్యలేంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఇంజనీర్స్ టీము దాని మీద చర్య జరుగుతుంది. ఒకవైపున దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టేది లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగంలోకి తీసుకురాకుండా కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కూడా దాని ద్వారా రిపేర్లన్నీ అయిపోయిన తర్వాత దాని ద్వారా నీళ్ళని కూడా అందజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళని రైతులకి ఇవ్వటం లేదు, అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి ఇందాక కేఎస్ రెడ్డి గారు చెప్తున్నారు. నీళ్లు ఎక్కడ కూడా లేవు, ఏ ప్రాజెక్టులు కూడా నీళ్లు లేవు. అది మరి కేఎస్ రెడ్డి గారు సరైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎక్కడ కూడా నీళ్లు లేవు, ఉన్న కాసిని నీళ్ళని ఆల్రెడీ మేడికి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ విధంగా ఉందని చెప్పేసి గోదావరిలోకి వదిలిపెట్టారు. ఆ యొక్క ఘన చరిత్ర కలిగింది బీఆర్ఎస్ పార్టీ, మేము కాదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే నాటికి అది ఖాళీ అయిపోయింది, డ్యామేజ్ అయి ఉన్నది. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి నీళ్ల విడుదల విషయానికి వచ్చేసరికి ఎందుకంటే వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయ్యాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. ఆ జాగ్రత్తలు లేకుండా పక్క రాష్ట్రాలతో భయపడి కేంద్రంతో భయపడి నీళ్ళన్నిటిని లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వర్షం కూడా కురిసినటువంటి సందర్భం కూడా లేదు. ఎందుకంటే సీజన్ ఇప్పుడు అనేది ఎండాకాలం వచ్చింది, తర్వాత శీతాకాలం వచ్చింది కాబట్టి లేదు. ఈ సందర్భాల్లో దీన్ని కేవలం రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం కేసీఆర్ బ్లేమ్ చేస్తుండు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు పోయి రైతులను ఆదుకుంటుంది. ఇది రెండో విషయం అయిపోయింది. మూడోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అన్న విషయం గురించి మిత్రులు చెప్తున్నారు, ఏజెన్సీలు చూసుకుంటారు. ఎస్, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరునిగా నాకు కూడా నా సేవకుడు పనిచేస్తున్నటువంటి తీరు గురించి ప్రశ్నించే అధికారం ఉంటుంది. నేను ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి అకృత్యాల గురించి కూడా మాట్లాడే అధికారం నాకు ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పేసి అక్కడ నేను చెప్పటం లేదు, ఏజెన్సీలు చెప్తున్నాయి, కోర్టు ముందర డిపోజ్ చేసినాయి, సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క అంతరంగిక విషయాల గురించి కానీ భద్రత గురించి కానీ వ్యక్తిగత స్వేచ్ఛను కానీ హరించే విషయం గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, కేఎస్ రెడ్డి గారికి బాధ్యత ఉంటుంది, రామచంద్రారెడ్డికి ఉంటుంది, పృథ్వీకి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు, అడగొచ్చు. దాని మీద సరైనటువంటి అవగాహన కొంచెం మీరు తెచ్చుకుంటారని చెప్పేసి. కాకపోతే ఆయన ఉద్దేశం మేబీ చాలా రోజులుగా జరుగుతుందేమో, మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారనేమో, తీసుకోవద్దని కాదు. ఆయన రెడ్డి సాబ్ ఏం చెప్పిండు, అరే వాళ్ళు ఏజెన్సీలు చేస్తున్నారు, నువ్వెందుకు మాట్లాడుతావు అని చెప్పేసి నన్ను ప్రశ్నించాను. ఒక తెలంగాణ బిడ్డగా నాకు అధికారం ఉంది, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నాకు అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ తరపున అధికార ప్రతినిధిగా నాకు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించగలుగుతాను. ఎందుకనంటే ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ కాబట్టి నా బాధ్యతాయుతంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మిత్రులు తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. చంద్రశేఖర్ ఫోన్ చేశారు దుబాయ్ నుండి. చంద్రశేఖర్ గారు నమస్కారం సార్. నమస్తే చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మనం 100% ఎగ్రిమెంటాలి సార్. ఇప్పుడు నేను యాజ్ ఏ బీజేపీ క్రియాశీలక కార్యకర్త సార్, కానీ నేను రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నాను. ఎందుకంటే
ఆయన పరిపాలిస్తున్న తీరు యాజ్ కాంగ్రెస్ లీడర్ కావచ్చు, సీఎం కావచ్చు, కానీ 100% కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఏదైతే అక్రమాలను బయట పెడుతుండ్రు కాబట్టి వాళ్ళు ఓడ్చుకోలేక రేవంత్ రెడ్డి గారిని ఏదో ఎన్నో విధాలుగా వాళ్ళు అవమానించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు చేసిన అక్రమాలను బయట పెడుతున్నారు కాబట్టి నేను బీజేపీ కార్యకర్త సార్, కానీ నేను ఐదో సీఎం రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన పరిపాలన 100% కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకి, కానీ రేవంత్ రెడ్డి ఏదైతే పరిపాలన చేస్తుండో అది 100% కరెక్ట్. ఆయన మనం ఒప్పుకోవాల్సిందే. వీళ్ళు చేసే అక్రమాలను బయటపెడుతుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు అగ్రెస్గానే మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్, రైతులు ఏదైతే కరువు వచ్చింది అది వచ్చింది అనేది. ఓకే రైట్, మీరు అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఒక బీజేపీ కార్యకర్త ఉండి రాజకీయంగా బద్ధ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనని అప్రిషియేట్ చేస్తున్నాడు. దానికి మేము సంతోషిస్తున్నాం. ఈ సందర్భంలో ఏంటంటే, మేము గతంలో ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడినట్లయితే, గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా విషయంలో ఈ రోజున టోటల్గా ఉన్నటువంటిది 69 లక్షల మంది ఈ రోజున రైతులు ఉన్నారు. ఆ రైతులలో 64.5% 64,50,000 మంది రైతులకి ఆల్రెడీ మేము రైతు భరోసా ఇచ్చినాం. దీని మీద వక్ర భాషను చెప్పుకుంటూ ఒకళ్ళ మీద రెచ్చగొట్టే విధానంగా ఈ రోజున తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడం ఈ రోజున బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవన్నిటిని కూడా రైతుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నది. రైతులకి సరైనటువంటి మందులు ఇస్తారంటుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పిండు, కేసీఆర్ పుట్టిందే ఎందుకేమో ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరంకి వెళ్ళి ఒక బస్తా ఎరువు కూడా కొనాల్సినటువంటి అవసరం లేదని గతంలో చెప్పారు. తర్వాతకు వచ్చేసరికి కొనుక్కోవటానికి కూడా దొరకని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అటువంటి మాటలు ఎట్టి పరిస్థితులు చెప్పరు, చాదనేది చెప్తారు, చెప్పి చూపిస్తారు. కాబట్టి ప్రజాహితం కోసం, రైతుల హితం కోసం, రైతుల పక్షాన్ని నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మేము ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా ఉన్నారు. నరేష్ ఫ్లోరిడా నుంచి చేశారు. నరేష్ గారు మాట్లాడండి. అండి, ఇది ఇంతకుముందు చూస్తే మీరు అన్నారండి ఎవరిని వదిలిపెట్టము అది ఇది అని అన్నారండి. చాలా గ్రేట్ యాక్చువల్గా, ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చాలా అక్రమాలు చేశారు. కానీ మన చరిత్ర చూస్తే సార్, మీరు కూడా అడ్వకేట్ అని అన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. మీరు ఎంత మాత్రాన మీరు వదిలిపెట్టము అది ఇది చేసినా కానీ మన దేశంలో ఉన్న కోర్టులు అది ఇది చేయబట్టి వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారండి. మనం ఏదో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఆవేశంగా మాట్లాడుతున్నాం, కానీ తర్వాత మనకు ఉదాహరణ వాళ్ళే. ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, కోర్టులు ఏం చేస్తున్నాయి అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ముఖ్యమంత్రులు అయినారు, వాళ్ళని జైల్లో పెడితే రేపు కవిత కూడా అవుతుంది, బయటకు వస్తుంది. ఆమె మీద కేసులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తుంది, ఆమె కూడా ముఖ్యమంత్రి అవుతుంది నెక్స్ట్. అటువంటిది మరి మేబీ జాతకాలు అట్లున్నాయేమో, జైలు పోతే ముఖ్యమంత్రి అవుతారని తెలుగు రాష్ట్రాలలో ఉన్నదో ఏమో, మరి అట్లా కూడా ఉన్నట్టుంది. చూద్దాము మరి ఏం జరుగుతుంది అన్నది. అదొకటి. మరి ఇంకొకటి కూడా సార్, చరిత్రని మళ్ళీ మాట్లాడితే కాంగ్రెస్ లో కరప్షన్ ఎక్కువ ఉంటుందని అంటారండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిగిపోవడంతో ఎన్నో కోట్ల కుంభకోణం బయటకు వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, రేవంత్ రెడ్డి సైడ్ నుంచి వచ్చిండ్రు, సీనియర్లు ఉన్నారు. మీరు కరప్షన్ ని మీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ కరప్షన్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత చేసిందని మనకు తెలుస్తుంది. మీకు చెక్ లిస్ట్ ఏమన్నా ఉందా? కరప్షన్ లేకుండా మీరు మంత్రులు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారు, అది ఏమన్నా చేస్తున్నారా, ఏమన్నా ఉందా, హోంవర్క్ ఉందా అని చెప్పండి. ఖచ్చితంగా కూడా అవినీతి రహిత సమాజం కోసం ఈ రోజున చూసినాం. మున్సిపల్లో బాలకృష్ణారావు అని చెప్పేసి, బాలకృష్ణ అనేటి ఒక అవినీతి తిమంగళాన్ని కూడా వెంటనే రాగానే ఊచలెక్క పెట్టే విధంగా చేసినాం. అలాగే ఎంతోమంది అవినీతి తిమింగలాలను కూడా ఈ రోజున ఊచలు లెక్క పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఫోన్ కాల్తోని, అంటే అధికారులు స్పందించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నది. ఎందుకనంటే అవినీతి అనేది ఒకళ్ళ యొక్క అంటే ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది,
ఆర్థిక విధానాన్ని దెబ్బతీస్తుంది, ఆర్థికంగా కూడా నష్టపోయే విధంగా చేస్తుంది. కాబట్టి దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా గతంలో చూసినట్లయితే అంటే ఇప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక అడ్రస్ ఉంటుందండి. ఇప్పుడు జరిగిన పరిపాలనలో ఏం చేశారో అవి పక్కన పెడితే బీజేపీ గురించి ఎవరైనా విమర్శించాలనుకోండి, ఫస్ట్ అది మతతత్వ పార్టీ అంటారు. అట్లాగే కాంగ్రెస్ గురించి విమర్శ వచ్చిందంటే ఫస్ట్ అనేది ఏంటంటే కాంగ్రెస్ కాదు స్కామ్లు ఎక్కువ చేస్తుంది, అవినీతి ఎక్కువ చేస్తుంది అని అంటారు. సో సరే, ఇప్పుడు ఒకవేళ ఆ మచ్చను తుడిపేసుకోవడానికి ఇట్లాంటి ఏమి రాకుండా ఈసారి ఉంటుంది. అంటే ఒకటి కేవలం మచ్చ దుడుపుకోవటం కోసమో, లేకుంటే ఇక్కడ ఒక గాయం ఉంటే పుండు ఉంటే దాని మీద ఒక ఇట్లా బట్టలు కప్పుకొని ఏం లేదని చెప్పేసి ఇట్లా చూపించే మ్యానిపులేషన్ కాంగ్రెస్ పార్టీ చేయదు. గతంలో మేము అధికారంలో యూపీఏ 1-2లో ఉన్నప్పుడు అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి ఉన్నప్పుడు కనిమూలి డి రాజా మాకు రాజకీయంగా ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తులైనా కానీ వాళ్ళని జైలుకు పంపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతిని స్పేర్ చేయదన్నది ఇక్కడ కూడా సుస్పష్టంగా కూడా తెలియజేస్తుంది. అది క్లియర్గా కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు గతంలో రైతుల విషయంలో చూసినట్టయితే కళ్ళాల్లో తడిసినటువంటి ధాన్యం పేరు మీద మీరు మాయిశ్చర్ తీసేసినారు, తరుగు తీసేసి మాయిశ్చర్ పేరు మీద తరుగు తీసినారు, వాళ్ళని బ్లాక్మెయిల్కు గురి చేసి బస్తా కింద అని చెప్పేసి చేసినారు. ఈసారి ఒక్క మిల్లర్ కానీ అది ఆ విధమైనటువంటి సాహసానికి సాహసం చేయమని చెప్పండి, వాళ్ళ తిత్తి తీస్తానని చెప్పేసి ఘాటు వ్యాఖ్య చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకనంటే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని చేయాలని చెప్పేసి. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నది పృథ్వీ. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లకి వచ్చే రావటంతోనే కమిషనర్లు అపాయింట్ చేసిండు. ఆ కమిషనర్లు సింహ స్వప్నాలు అని చెప్పేసి నేను చెప్పటం కాదు, కాంగ్రెస్ పార్టీగా ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు. అంటే మా యొక్క చిత్తశుద్ధి. అదేవిధంగా ఏసీబీకి చూసినట్లయితే సివి ఆనంద్ గారు మా యొక్క చిత్తశుద్ధి అనేది పూర్తి స్థాయిలో కూడా అక్కడ అర్థమయ్యే విధంగా మేము చేసినటువంటి ఆఫీసర్స్ అపాయింట్మెంట్ ఉంది. కాబట్టి వీటన్నిటిని కానీ రేపు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి అభివృద్ధి విధానాల్లో కానీ, లేకుంటే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళని కన్విన్స్ చేస్తే మేము పనిచేసేదే అవినీతి రహిత సమాజం కోసము, అభివృద్ధి జరిగే సమాజం కోసము. కాబట్టి అందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లోరిడా నుంచి భరత్ ఫోన్ చేశారు. భరత్ గారు మాట్లాడండి రామచంద్రరెడ్డి గారితో. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ ఎప్పుడు అవినీతి రహితం అని అట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, ఎందుకంటే సంచలన మోషన్ ఇప్పుడు సీట్ లో ఉన్నారు. సో అది పక్కకు పెడదాంలేండి ప్లీజ్. అది మాత్రం మాట్లాడకండి. ఇంకొకటి, ఇప్పుడు రోజు టీవీలో ఏదో ఒకటి నడిపిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ రాకముందు ఇదే టీవీ9 లో కూర్చొని బట్టి విక్రమార్క గారు చెప్పారు, కేసీఆర్ అప్పులు చేస్తున్నాడు, మేము వచ్చాక అప్పులు చేయకుండా రంగరిస్తామన్నాడు. ఇదే టీవీ9 స్టూడియోలో ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఆన్సర్ చేశాడు. ఇప్పటికీ కాంగ్రెస్ 4 months లో 120 days లో 19,118 19,118 కోట్ల అప్పు చేసింది. December 7th నుంచి ఎవ్రీడే 163 crores అప్పు చేస్తుంది. ఓకే, ఇది నేను కాదు, డైరెక్ట్ గా ఆర్బీఐ వెబ్సైట్ నుంచి ఎవ్రీడే డేట్ తో సహా నేను తీసిన లెక్క ఇది. ఎవ్రీడే 163 కోట్ల అప్పు చేసింది. ఇందులో 16,000 కోట్లు సెక్యూరిటీ బాండ్స్ అమ్ముకొని చేశారు, 3,000 కోట్లు ఇది హార్డ్కో అప్పు తెచ్చారు. ఓకే, అది లెక్క. ఇది కాకుండా ఆల్మోస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ పెట్టిన వరి కొనిపెట్టినది అవి 8,000 కోట్లు అవి అమ్ముకున్నారు. డబ్బులు నేను చెప్తాను, ఫినిష్ చేసినాక చెప్పండి. చెప్తున్నారు కదా, గత గవర్నమెంట్ కొనిపెట్టిన వరి ప్యాడీ అమ్ముకున్నారు, టెండర్ వేసింది చెప్తున్నా నేను. అంటే ఓకే, అది ఆదాయం కింద లెక్కేసుకోండి కానీ అప్పుల గురించి అయితే మాట్లాడండి. ఇప్పటికీ డైరెక్ట్ గా చేసిన అప్పులు 18,110. రైట్, ఓకే. మీరు చెయ్యాలని చెప్పి మరి మీరు ఎలా చేశారు అనేది కదా మీ క్వశ్చన్. ఓకే, ఎస్. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎంతంటే, మేము ఎన్నో సందర్భాల్లో మేము అధికారంలోకి రాకముందు మాకు పూర్తి సమాచారం లేకముందు ఉన్నది ఏంటంటే 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశానని చెప్పేసి చెప్పాను. తీరా శాఖల వారీగా మా మంత్రులందరూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మంత్రివర్గం యొక్క సూచనలతోని అధికారులు చేసినటువంటి సమీక్షలలో మాకు తెలిసింది ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ రోజున తెలంగాణ నెత్తి మీదనని చెప్పేసి. కరెంట్ 24 గంటలకు ఇస్తానని చెప్పేసి 85,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ పరిస్థితులలో దానికి కట్టాల్సినటువంటి అప్పును కూడా మేమే కట్టాలి, దానికి కట్టాల్సిన వడ్డీని కట్టాల్సింది
ఈ ప్రభుత్వం కట్టాల్సిందే, ఎవరు జేబులకి వెళ్ళి ఎవరు తీసుకొచ్చి కట్టాడు. అదేవిధంగా పరిపాలన నడవటం కోసము ఆర్థిక ఖజానా ఖాళీ అయిపోతున్నటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పేసి చేతులెత్తేసి పరిపాలనని చేయకుండా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అదేవిధంగా ఈ రోజున ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయడం కోసం కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భూములు అమ్మలేదు, గుర్తుపెట్టుకోండి. భూములు అమ్మటం కోసం ఆలోచించటం లేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో ఏదైనా కానీ ఒక పథకాన్ని అమలు చేయాలనంటే ఆడనో ఏడనో భూములు అమ్మటము, ఆ భూములను కూడా ఎవరికి వాళ్ళ అననీయులకు అమ్మటము, దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. వచ్చినటువంటి డబ్బుతోని ఇక్కడ అక్కడ పథకాలని చెప్పేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని దివాలా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పోకడెక్కడ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి పదంలో సమీక్షలు చేసుకుంటూ ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం యొక్క పోకడెక్కడ అన్నది మీరు యావత్ తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నది. ఇలా ఒకటి అడుగుతున్న, గత ప్రభుత్వం చేసింది అప్పుల్ని, మరి ఆ అప్పుల్ని ఏం చేయాలి చెప్పండి. మీరు ఇక విఘ్నులుగా అక్కడ ఉన్నారు, ఏం చేయాలి? ఆ అప్పుల్ని కేసీఆర్ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు, అవినీతి చేసిండు, మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పించుకోలేదు. ఎందుకంటే సక్సెసివ్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి. ఈ క్రమంలో కొత్త పథకాలు అమలుకి, తీర్చాల్సినటువంటి వడ్డీలకి, అసలుకి, అదేవిధంగా ఈ రోజున బకాయిలు పడినటువంటి వాటికి, మేము ప్రకటించినటువంటి పథకాలకి, వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి డబ్బుల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఖర్చులో మీరు చెప్తున్నటువంటి 19,000 కోట్ల రూపాయలు కాదు, అంతకంటే తక్కువనే చేసినారు. ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు చేస్తుంది. అది తప్పదు ఏ ప్రభుత్వానికైనా కానీ. మరి నేను ఈ మిత్రుడిని అడుగుతున్నా, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అప్పుల గురించి కానీ, ప్రకటించినటువంటి పథకాలలో అన్ని పథకాలు ఘోరంగా విఫలమైనటువంటి క్రమంలో కానీ ఎప్పుడైనా ఆలోచించనరా? దాని గురించి ఊసెత్తి కూడా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని చెప్పేసి మిత్రుడిని అడుగుతున్నా. దయచేసి నేను ఒకటి మిత్రుడికి చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా కూడా ఎప్పుడు కావాలన్నా కానీ మా వెబ్సైట్లో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా అప్లోడ్ చేసి ఉన్నాయి. గతంలో లెక్క అన్నిటినీ దాచిపెట్టి హైకోర్టు చెప్పినా కానీ, జీవోలని కానీ, లేకుంటే ఉన్నటువంటి బడ్జెట్ ఎలకేషన్స్ని కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయటం లేదు. అంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజలకి మనం ప్రజాప్రతినిధం, వాళ్ళ యొక్క సర్వెంట్లం అన్నటువంటి స్పృహతోనే అన్ని విషయాలను కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలియజేస్తే ముందుకు పోతున్నాం. మీరు కూడా ఒకసారి ఆ వెబ్సైట్ ఏమన్నా చూసి కొంచెం తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రమేష్ వీడియో కాల్ చేశారు ఫిలడెల్ఫియా నుండి. రమేష్ గారు మాట్లాడండి రామచంద్రరెడ్డి గారితో. నమస్తే అండి, ఇది వీడియో కాల్ కాదు, ఆడియో కాల్. నా పేరు రమేష్. రమేష్ గారు నమస్తే, మాట్లాడండి. నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, ఈ మన పార్టీ మారిన వాళ్ళ గురించి మన రేవంత్ రెడ్డి గారేమో పార్టీ మారి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్ళతో కొట్టుకోండి అన్నాడు. మరి ఆయనేమో దానం నాగేందర్ని చేసుకున్నాడు. ఇంకోటి, ఆయనంటే మీడియాలో ఇట్లా ఇష్టమంటూ మాట్లాడి మళ్ళీ అదే పని మీరు చేస్తే ఇక వాల్యూ ఏముంటుంది సార్ మీకు? ఇంకొకటి, రెండో క్వశ్చన్ ఏంటంటే, పొన్నాల లక్ష్మయ్య గారు 80 ఏళ్ళ వయసులో ఆయన పార్టీ మారితే చచ్చిపోయే టైంకి ఎందుకు పార్టీ మారుడు అన్నాడు. అదే 84 ఏళ్ళ వయసున్న కేశవరావుని చేసుకున్నాడు పార్టీలో. సో అంటే కంప్లీట్గా విలువలు లేకుండా అయిపోయినాయి రాజకీయాలలో. సో మీరు దానికి ఏం ఆన్సర్ ఇస్తారు సార్? ఇప్పుడు వాళ్ళు చేసినట్టు కానీ మీరు కూడా అదే చేస్తారు కదా ఇప్పుడు. రైట్, అర్థమైంది. రమేష్ గారు మాట్లాడతారు. రామచంద్రరెడ్డి గారు. ఇప్పుడు సరే, పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి రాజకీయంగా కాంటెంపరీ పాలిటిక్స్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా కూడా కొన్ని సందర్భాల్లో మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంకా కూడా సాంప్రదాయిక రాజకీయాలు చేస్తానని చెప్పేసి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సాంప్రదాయిక రాజకీయాలు చేసి ఈ రోజున ప్రభుత్వాలు కుప్పకూలిపోతున్నాయి. ఈ సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి, ఈ రాజకీయాలకు తగ్గట్లుగా కూడా మేము కూడా రాజకీయాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ప్రభుత్వాలు ఆయారాం గయారాం అని చెప్పేసి కుప్పగూలిపోయి, లేకుంటే ఎవడో ఒకడు దాంట్లో ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి, కూల్స్తారని చెప్పేసి, అడిపోతాడు ఇది పోతాడని చెప్పేసి ఏదైతే ఒక అనిశ్చితిని, అదేవిధంగా ఒక అభద్రతా భావాన్ని సమాజంలో క్రియేట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు? అరే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవద్దు, మేమందరం కూడా ఉండాలి, మేము సైతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని
మేము రిజెక్ట్ చేసే తిరస్కరించే పరిస్థితులు ఉండదు. కానీ ఎప్పుడైనా ఒక్కటి గమనించండి రామచంద్రరెడ్డి గారు, ఇప్పుడు ఈయన కాలర్ ఒక సొసైటీకి ప్రతీకలాగా మీరు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆ మాట చెబితే మాత్రం మీరు ఎందుకు అలా అన్నారని అంటారు. జనరల్గా ఇప్పుడు ఆయన నేను ఎవరు చేరిన వాళ్ళని రాళ్ళతో కొట్టండి ఆ మాట అనకుండా ఉండి, ఇప్పుడు ఈయన పొన్నాల గారు చేరినప్పుడు ఆ మాట అనకుండా ఉండి మీరు ఇట్లా తీస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ కాలర్ కూడా అడగకపోయేవారు, సరేలే రాజకీయాలు ఇలా ఉన్నాయని. ఎప్పుడైతే మనం ఒక వేదికగా ఒక మాట మాట్లాడి దానికి విరుద్ధంగా పనిచేస్తే అప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. సో నేను అనేది ఏంటంటే అది మాట్లాడకపోయి ఉంటే మీరు చేసినా ఏమనకపోయేవారు. ఒక మాట చెప్తా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్నారు ఈ మాటలు ఏం మాట్లాడుతున్నారు, ఊకుంటారా, చింతగట్టి చీరతారని చెప్పేసి అన్నాడు. అవును. తర్వాత ఏం చేసిండు, ఒక పార్టీలో గెలిస్తే ఇంకొక పార్టీని తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి చరిత్ర గత పాలకులది, గత బీఆర్ఎస్ పార్టీ నాయకుడిది. అంటే ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు, ఎందుకంటే 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్ ఉన్నాడు. అంటే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు రేవంత్ అన్న ఎప్పటికప్పుడు చెప్తుంటారు అప్పుడప్పుడు, అరే వాడు కబడ్డీ ఆడుతుంటే నేను పోయి వాలీబాల్ ఆడతాడు, సెట్ కాదు కదా. కబడ్డీ ఆడాలంటే అవతల కబడ్డీ ఆడుతుంటే యువతలు కూడా కబడ్డీ ఆడాలి. మరి పరిస్థితుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాయి, ఈ విధంగా కల్పిస్తున్నాయి కాబట్టి తప్పటం లేదు కొన్ని సందర్భాలు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక స్పృహతోని ముందరగా పోతున్నాను తప్పితే ఇష్టం వచ్చినట్టు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా అరే నీ ప్రభుత్వం కూలగొడతా, నీ ప్రభుత్వం 4 రోజులు ఉంటుంది, వాడు ఇడిగిపోతాడు అంటుంటే పక్కనుండేటోడు కాంగ్రెస్ అభిమానిగా మారచ్చు. గతంలో ఆ నియంత్రణతో బానిస సంఖ్యల నుంచి తెంచుకొని ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను చూసి నేను కూడా అదే విధంగా అనుభవించాలని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కాపాడాలని చెప్పేసి వస్తున్నారు అనుకోండి. మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా కూడా మేము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ఏం చేస్తున్నారు సార్, గేట్లు తెరిచామన్న తర్వాత చూస్తే అదేదో క్యూ కట్టినట్టే ఉంది, నేతలందరూ రావడం. ఏం అట్రాక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు నేతలకు? మేము చెప్పేది ఏం లేదు, ఉక్కపోత నుంచి ఇక్కడ ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నటువంటి ఇంకొక 10 నిమిషాలు అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కాకుండా బయట కూర్చోకుండా లోపలికి వచ్చిన వార్తలు జరుగుతుంటే ఎందుకు, లోపల ఏసీ ఉన్నది, బయట వేడి గాలి తగులుతుంది. ఎక్కడైతే కంఫర్ట్ ఉండదో కంఫర్ట్ దగ్గర ఉండటం కోసమే ఎవరైనా మనిషి అనేటోడు చూస్తాడు. నేను ఒక్కటి అడుగుతానండి, నేను గమనించింది కాంగ్రెస్ పార్టీ చాలా అంటే దాన్ని హీనం అన్న మాట పడద్దు, కానీ తక్కువ స్థాయికి వచ్చినా కూడా ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద అసలు కాంగ్రెస్ ఉనికిలో లేదనే మాటలు కూడా మీరు వినబడ్డాయి. అదే కదా, ఎలక్షన్స్ కి ముందు ఒక 4 నెలల కింద దాకా కూడా అసలు కాంగ్రెస్ పోటీలో లేదన్నారు కదా. అట్లాంటి టైంలో కూడా కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు వేరే పార్టీలో చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమని మరి బీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం ఉన్న పార్టీ అదే, 10 ఏళ్ళు మనదాకా ఉన్నారు, ఇంత సడన్ గా ఎందుకు ఇట్లా చేరుతున్నారు అదొకటి అర్థం కావట్లేదు. మీరు అంత అట్రాక్షనా లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది కామన్ ఆడియన్స్ అడుగుతున్నాను. ఇప్పుడు పోయినోళ్ళ గురించి మాట్లాడటం కంటే రామచంద్రారెడ్డి మరి 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నా కానీ రోజు మీ టీవీ ఛానళ్ళకి వచ్చిన కదా, నా ఒకళ్ళతని నేను ఒక టైంని స్పేర్ చేసి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడటం కానీ నేను టీవీలో మాట్లాడటం కానీ చేసినగా, మా పార్టీ పనులు చేసిన కదా. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఎంతమంది ఉంటారో కాంగ్రెస్ పార్టీలో అవకాశవాదులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేసేదానికంటే ఉన్నటువంటి రాజకీయాల్ని ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించుకోవాలి, ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీ పనిచేస్తుందా లేదా, ఈ పార్టీ వేరే వాళ్ళని చేర్చుకుంటూ అసలు పని మర్చిపోతుందా అన్న విషయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అసలు పని మర్చిపోయే సమస్య లేదు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వంతో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా రైతుల యొక్క ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆయన యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క అందరు సమిష్టి కృషితో ఈ రోజున ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను, రేపు లేదు ఎల్లుండి 1 నిమిషంలో ఖతం చేసేస్తా. మాది మీటింగ్ తుక్కుగూడలో బ్రహ్మాండమైన మాట్లాడదామండి. మనం ఒక చిన్న టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, మాకు కాలర్ కూడా ఉన్నారు చికాగో నుండి. కృష్ణ గారు మాట్లాడండి. కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు, నచ్చింది సార్ మీ కన్వర్జేషన్. ఇప్పుడే అన్నారు కదా సార్, మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు వాళ్ళు కబడ్డీ ఆడితే మనము కబడ్డీ ఆడాలి అని. సో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాబట్టి ఇప్పుడు మీరు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దట్స్ గుడ్. ద సెకండ్ పాయింట్ ఎందుకంటే ఇదే విధంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసి ఆ డ్యాములు అవన్నీ కూడా
తప్పులు తడకలతో కట్టి ఉంటే ఆ విధంగానే మీరు కూడా కబడ్డీ ఆడి ఆ విధంగానే భవిష్యత్తు ప్రభుత్వ పరిపాలన కూడా మీరు కూడా ఆ విధంగానే చేద్దాం అనుకుంటున్నారా అనేది నాకు వస్తుంది. ఇప్పుడు గతంలో కబడ్డీ ఆడినందుకో లేకుంటే వాళ్ళు అది చేసి మేము ఇది చేసినామని వాళ్ళు అది చేసినందుకో ప్రభుత్వాన్ని మార్చలేదు ప్రజలందరూ. రెండు సందర్భాల్లో కూడా అధికారం ఇచ్చారు. ఎందుకు ఓడగొట్టారనంటే ఒకవైపు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రెండోది అధికారుల యొక్క అలసత్వం కానీ లేకుంటే అవినీతి కానీ మునిగిపోయింది, మూడో వైపున రైతులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో వచ్చేసి ఎప్పటికప్పుడు కూడా మాయమాటలతోని పబ్బం గడుపుకుంటున్నటువంటి చరిత్రలో అమరవీరులని మర్చిపోయి నిరుద్యోగుల్ని మర్చిపోయి ఈ టీఎస్పీఎస్సీలో ఏది అవినీతి జరిగి అక్కడ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగి 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఉసురు తీసుకుంటున్నటువంటి సందర్భాల్లో నియంతృత్వ పోకడలు అక్కడ ప్రబలుతున్నటువంటి సందర్భాల్లో అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే అతి కష్టం మీద ఈ రోజున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ ప్రజలది. ఎందుకంటే ఇందాక మళ్ళీ మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడినా మళ్ళీ యాడికి వస్తుందని అంటే ట్యాపింగ్ దాకానే వస్తుంది. ఎంతెందుకు మొన్న అరెస్ట్ చేసినటువంటి అధికారులు చాలా క్లియర్గా చెప్పారు, డబ్బులని పోలీస్ వెహికల్స్ని తీసుకుపోయినాం, ప్రత్యర్థిలోడైనా డబ్బులు పట్టుకొస్తుంటే వాని డబ్బులను సీజ్ చేసినాం, గుంజుకున్నాం, వాడు విత్ ఇన్ లిమిట్స్లో తీసుకొచ్చినా కానీ వాని కదలికలను తెలుసుకున్నాం. మరి ఇన్ని విధాలుగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చరు అనంటే ఎంత సఫర్ అయిన అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సఫరింగ్స్ని ఈ బాధలన్నిటిని కూడా విముక్తుల్ని చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేసింది. ఈ రోజున అధికారంలోకి తీసుకొచ్చింది, హామీలు ఇచ్చింది, హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ 5 హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చినము. రైతు భరోసా కానీ లేకుంటే మిగతా హామీలన్నిటిని కూడా ఇంతకు ముందు చెప్పినట్లు 64.5 లక్షల మందికి ఈ రోజు దాకా కూడా మేము ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఉద్యోగాల విషయంలో కూడా నోటిఫికేషన్ ఇస్తాము. ప్రతి దగ్గర కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి తెలంగాణ హితం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎదుటి వాళ్ళ యొక్క జిత్తుల్ని ఎత్తుల్ని అంచనా వేసుకుంటూ అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రామచంద్ర రెడ్డి గారు, తుక్కుగూడ సభ దీనికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నాట్ రాంగ్ సెప్టెంబర్ 24 అనుకుంటా సోనియా గాంధీ వచ్చారు, 6 గ్యారంటీలు ప్రకటించారు, మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ తుక్కుగూడ అంటే అట్లాంటి వైబ్ ఏమన్నా ఉండబోతుందా? అట్లాంటి ప్రత్యేకత ఏమన్నా దీనికి ఉంటుందా? ఖచ్చితంగా తుక్కుగూడ సభ అనేది ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విజయాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, నియంతృత్వం మీద తెలంగాణ ప్రజలు విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని నువ్వు పరిపాలన చేయరా అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టిండ్రు. కాబట్టి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మా నాయకులు రావటం కానీ, ఇచ్చినటువంటి హామీల యొక్క అమలు తీరు చూడటం కానీ, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పటం కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మార్పు అధికార మార్పు జరిగిందో యావత్ భారతదేశంలో కూడా అదే విధమైనటువంటి మార్పు జరిగే విధంగా ఇక్కడి నుంచి కూడా అంకురార్పణ చేసి ఇక్కడ ఒక మేజర్ షేర్ని మేము కైవసం చేసుకోవాలన్నటువంటి అంశాలతో కానీ వీటన్నిటితోని చిట్ట చివరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతతో ఉన్నందుకు ఆ కృతజ్ఞతని కళ్ళారా చూడటం కోసం కానీ ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీరుతెన్నులను చూడటానికి పనితీరును చూడటానికి కూడా మా కాంగ్రెస్ అధినాయకత్వం తరలి వస్తుంది. ఇక్కడ భరోసా ఇస్తాము. కాంగ్రెస్ ఏది ఈ రోజు అమలు ఎంతవరకు 5 హామీలు అంటున్నారు. మేనిఫెస్టో లాంటిది ఏమైనా ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో కూడా రేపు జరగబోయే జనజాతర బహిరంగ సభలో రేపు పార్లమెంటరీ ఎలక్షన్లలో మా యొక్క మేనిఫెస్టోను కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అనుగుణంగా కూడా మేనిఫెస్టో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అవసరాలను బట్టి స్థానిక అవసరాలను బట్టి దాన్ని కూడా ప్రకటిస్తారు ఖచ్చితంగా కూడా. అందుకనే ఒక జాతీయ నాయకుల ద్వారా మేము ఇక్కడ ప్రకటన చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఎందుకనంటే మేము ఇచ్చినటువంటి మాటని ఇక్కడ రాష్ట్ర నాయకులు ఇచ్చేసినాక రేపు కేంద్రం ఒప్పుకోకపోతే ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ కాకుండా రాష్ట్ర నాయకులతోని కాకుండా జాతీయ నాయకులతోని కూడా మేము మేనిఫెస్టో ప్రకటించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇన్ని అంశాల యొక్క సమాహారమే రేపు జరగబోయే జనజాతర సభ. 10 లక్షల మందితోని బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అది కైవసం చేసుకుంటుంది అన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. సరే, అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అప్పుడు ఎట్లాగూ అసెంబ్లీలో బీజేపీ 3వ స్థానం ఉంటుందని అందరూ అంచనా వేశారు కాబట్టి అక్కడ 3కు వచ్చేసింది. బట్ వేరే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మోదీ హవాన్ తట్టుకొని ఇప్పుడు మీరు ఎన్ని సీట్లు గెలుద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్లో?
అంటే మోడీ హవా అని చెప్పేసి అనటానికి ఒక కారణాలు ఉండాలి కదా. అంటే లేదంటారా అసలు? అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎగగొట్టినందుకు మోడీ హవా అని చెప్పేసి అనాలనా, లేకుంటే కులాల పేరు మీద మతాల పేరు మీద విద్వేషాలు రగల్చి ఆ మంటల్లో చలిగాచుకొని రాజకీయ లబ్ధి చేకూర్చుకుంటున్నందుకు మోడీ హవా అని చెప్పేసి అనాలనా, రైతుల్ని వ్యవసాయ కార్మికులని ఉక్కుపాదంతో అణచివేసి వ్యవసాయ చట్టాలని చెప్పేసి నల్ల చట్టాలను తీసుకొచ్చేసి ఎంతోమంది చావుకు గురైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించినందుకు మోడీ గారి యొక్క హవా ఉందని చెప్పేసి అనుకోవాలన్నా, డిమానిటైజేషన్ పేరుతోని దేశాన్ని అతలాకుతలం చేసి కొండను తవ్వి ఎలకను పట్టినందుకు మోడీ హవా అని చెప్పేసి అనుకోవాలన్నా, చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆస్తులని కొన్ని లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదిస్తే వరుసపెట్టి బహిరంగ మార్కెట్లో తన అనునయులకు అమ్మినందుకు మోడీ హవా వస్తుంది అనుకోవాలన్నా, లేకుంటే దేశాన్ని ఆర్థికంగా కూడా చిన్న భిన్నం చేసి కొల్లగొట్టి దేశం దాటించినటువంటి అపర కుబేర్లు దోపిడీదారులని రెడ్ కార్పెట్ వేసి వేరే దేశాలకు పంపినందుకు మోడీ హవా ఇక్కడ నడుస్తుందని చెప్పేసి అనుకోవాలన్నా. అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా బీజేపీ అనేది పూర్తి స్థాయిలో జనం యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. ఎక్కడైతే విశ్వాసం కోల్పోతుందో అటెన్షన్ డైవర్షన్తో దాన్ని ఆ యొక్క చర్చని మరల్చడం కోసం ప్రయత్నం చేస్తారు తప్పితే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని ఎప్పుడు కూడా అటెండ్ అయినటువంటి సందర్భం. కానీ ఉత్తర తెలంగాణ మొత్తం బీజేపీదే అంటున్నారు ఎంపీ ఎలక్షన్స్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీ కొడుతుంది. హైదరాబాద్ లో సికింద్రాబాద్ వస్తుంది. ఇలా ఎక్కువ సీట్లు వస్తాయి. అంటే ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ మన కేఏ పాల్ గారు, సరే ఆయన వ్యక్తిగతంగా నేను అభిమానిస్తా, ఆయన గొప్పోడని భావిస్తా. ఈవెన్ కేఏ పాల్ కూడా తమ్ముడు వచ్చేస్తే నేను ముఖ్యమంత్రిని చేస్తాను అంటున్నాను. అంతకుముందు రాలేవు కదా బీజేపీకి, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీస్ ఉన్నాయి కదా. సిట్టింగ్ ఎంపీస్ కథ చెప్తా. బాన్సువాడ దగ్గర పోయి ఇక్కడ మన అల్లర్ల విషయంలో అక్కడ బోధులు అదైపోయింది. నిజామాబాదు పసుపు బోర్డు బైన్స్ అల్లర్లది గతంది. తర్వాత సికింద్రాబాద్ వచ్చేసి అది ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో మంత్రిని చేస్తానని చెప్పేసి, తర్వాత ఇంకొక దగ్గరకు వచ్చేసి కాశీకరణ, కరీంనగర్ లో కాశీకరణ. నేను ఒకటే అడుగుతున్నా, మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించిండు ధర్మపురి అరవింద్ని, నువ్వు బాండ్లు రాసిచ్చినావు ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని, 10 ఏళ్ళైంది ఇయ్యాల్టి దాకా బాండ్ ఎక్కడికి పోయింది, నువ్వు రాసిచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ పోయింది, హామీ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాడు. దానికి సమాధానం లేదు. అదేవిధంగా నేను కాదు అడిగేది, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గతంలో విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ రోజు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా బీజేపీలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించిండు, ఏం జరుగుతుంది ఇక్కడ, నీవు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాకు శత్రువు వంటివి, నువ్వు వ్యవహరించినటువంటి తీరు చూస్తే మిత్రుత్వంగానే ఉన్నది, ఇక్కడ తెలంగాణను వాడు నాశనం చేస్తుంటే నువ్వు కాపాడుకుంటుంటున్నావు అని చెప్పేసి ఆ రోజున ప్రశ్నించినటువంటి బీజేపీ నాయకుల యొక్క చరిత్ర ఉన్నది. మరి ఆ పరిస్థితులలో వీటన్నిటిని చూసుకుంటూ కూడా ఇంకా మోడీ హవా అంటే ఎక్కడుంది? మోడీ హవా కేవలం యానిమేషన్ ఉంది, కేవలం అరిచేతిలో వైకుంఠం చూపించాలి. మేము ఒక్కటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హవా అని చెప్పేసి మేము అనం కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనాన్ని చూసి మా ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి దాకా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వాసంతో వేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే మన చిరకాల వాంచైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున కోరితే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఏఏల ఓటని వేస్తారు. గతంలో 6 హామీలు ఇచ్చేసి 6 హామీలను కూడా తూచా తప్పకుండా 5 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసింది. మిగిలిన దానికోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి జాతీయ స్థాయిలో కూడా తీసుకురావాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పేసి ఓటేస్తారు. ఇవన్నిటిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పర్ హ్యాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ హవా లేదు, ఏం లేదు, దగ్గరలోనే ఉన్నాయి ఎలక్షన్స్. ఫైనల్ గా తెలంగాణలో మీ టార్గెట్ ఎన్ని సీట్లు అండ్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? 100% కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కావచ్చు, 5 సూత్రాలతోని సాగినటువంటి భారత్ జోడో న్యాయయాత్ర కావచ్చు, ప్రజలని తడిమి చూసినటువంటి వైనం కావచ్చు, ప్రజల కష్టాలని ప్రత్యక్షంగా తన పర్యటనలతో చూసినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క పరిపక్వతను కానివ్వండి, వీటన్నిటిని కూడా యావత్ భారతదేశ ప్రజానీకం అందరూ కూడా గమనించారు. ఇటువంటి వాళ్ళు యూపీఏ కంటే కూడా ఇంకా బ్రహ్మాండమైనటువంటి 1-2ల కంటే కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన వస్తుంది ఈ యొక్క ఇండియా కూటమి యొక్క సారథ్యంలో అని చెప్పేసి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు. కాబట్టి కేంద్రంలో అధికారంలో రావటం ఖాయం. ఈ సందర్భంలో నా తెలంగాణ గడ్డ మీద నుంచి, నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ నుంచి 15 స్థానాలకు తగ్గకుండా కూడా
ఇక్కడి నుంచి ఎంపీలను పంపించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క మంత్రివర్గ సహచరులు మిగిలిన నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి సఫలీకృతం అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత నన్ను పిలుస్తారు కదా, అదైన తర్వాత దెన్ విల్ డిస్కస్. దిస్ ఈజ్ రాసుకోండి, 15 సీట్లకు తక్కువ రావు కాంగ్రెస్. ఇంతకుముందే చెప్తున్నాను కదా, ఎవరైనా మాట్లాడకపోతే ఎవరు ప్రశ్నించారు, పనులు చేస్తుంటే ఖచ్చితంగా మాట్లాడారంటే ఏ రామచంద్ర రెడ్డి గారు వేదిక సాక్షిగా మాట్లాడారు ఏంటని అడుగుతారు. నేను మిమ్మల్ని మళ్ళీ అడగాలి. గతంలో చెప్పినాం, అధికారంలో ఇక్కడ లేకుండా కేటీఆర్ లాంటి వాళ్ళే యాడుందా మీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడిగినప్పుడు, అరే ఇక్కడ ఉన్నది, ఇక్కడ జెండా బాస్తాము, ఇక్కడ పరిపాలిస్తాము, నీ అంతు చూస్తాము, అవినీతి సంగతి చూస్తాము అని చెప్పేసి అన్నాము. 6 పథకాలని అమలు చేస్తామని అన్నాము. 6 పథకాల్లో 5టిని అమలు చేసినాము. తెలంగాణ ప్రజలకి వెన్నుదన్నుగా ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రజలందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాసుకోండి, 15 సీట్లకు తక్కువ రావు. రైట్, చూద్దాం మీ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో మీ అంచనా. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు, వార్తలో జాయిన్ అయినందుకు, కాలుస్తూ మాట్లాడినందుకు. రైట్, ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.